తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించాలని డిమాండ్ తో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ మహాధర్నా నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా సిపిఎస్ ను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయడానికి ఒప్పుకునేది లేదని, పాత పెన్షన్ అమలు చేయాలని యాదాద్రి జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఒక ప్రోగ్రామ్ అన్న ద్వారా చేస్తున్నాం. ఎవరెవరైతే వస్తారో వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి, పెన్షనర్లకు, ప్రతి ఒక్క ఉద్యోగులకు సెప్టెంబర్ 1 ఉద్యోగులందరూ కూడా ఒక దుర్దినం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ గెజిటెడ్ అధికారులు అందరూ కూడా కలిసి సెప్టెంబర్ 1వ తారీఖు నాడు పెన్షనర్ల విద్రోహ దినంగా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, గెజిటెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ధర్నాను నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే 2004లో సెప్టెంబర్ 1 నాడు నూతన పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిర్రో ఆ రోజు నుంచి కూడా ఉద్యోగులు ఒక అగమ్య గోచరంగా, ఒక అభద్రతా భావంతో ఉన్నారు. ఏదైతే సిపిఎస్ కు సంబంధించి 2004లో ప్రభుత్వాలు ఆ రోజున ఉద్యోగులందరినీ కూడా ఒక తప్పుడు సమాచారంతో, తప్పుడు నివేదికలతోటి తప్పుదోవ పట్టించి మీకు ఓపీఎస్ కంటే సిపిఎస్ లోనే బెనిఫిట్ జరుగుతుందనే ఒక తలంపుతోటి అలా ఆ రోజుందని అమలు పరచడం జరిగింది. కానీ మేము 20 సంవత్సరాలకెళ్ళి చూస్తున్నాం, సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ఇలా అభద్రతా భావంతో ఉన్నారు. వారి శాతం 10% కట్ అయిన డబ్బుల్ని ఇవాళ కంపెనీలలో పెడుతూ, ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు అని, ఎల్ఐసి అని, ఎఫ్ఆర్డీఏకి సంబంధించిన కంపెనీస్ లో పెట్టుబడులు పెడుతూ కనీసం లెక్కలు లేక లాసులో ఉందా, లాభంలో ఉందా, ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో కూడా ఇవాళ సిపిఎస్ ఉద్యోగి చూసుకునే పరిస్థితి కూడా ఈ రోజు లేదు. ఇవాళ చాలా సందర్భాల్లో తప్పకుండా ఇవాళ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఇవాళ పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలనే అనేక పోరాటాలు జరుపుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, గత ప్రభుత్వ మేనిఫెస్టోలో, ఇప్పుడున్న ప్రభుత్వ మేనిఫెస్టోలో పెట్టారు, మేము వస్తే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను తీసుకొస్తాం, ఇవాళ ఉద్యోగుల ఇవాళ కళలను నెరవేరుస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. మేమందరం కూడా 90% మంది ఉద్యోగులను మేము నమ్మాం. మా సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ కావాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. సిపిఎస్ ఉద్యోగుల్ని ఇలా ఓపీఎస్లుగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ పెన్షన్ లేక చాలా మంది ఉద్యోగులు, ఇవాళ సిపిఎస్ ఉద్యోగులు చనిపోతే కనీసం ₹1 రాకుండా ఇవాళ వాళ్ళ కుటుంబాలన్నిటిని కూడా రోడ్డు మీద పడిన పరిస్థితి ఉంది. ఇలా ఉద్యోగుల పరిస్థితే చాలా అగమ్య గోచరంగా ఉంది. తప్పకుండా ఈ రోజు నుంచి ఇప్పుడే ఇది నాంది మాత్రమే. భవిష్యత్తులో సిపిఎస్ కు ఓపీఎస్ అయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదు. ఈ రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, గెజిటెడ్ అధికారులు అందరూ కూడా కలిసి పోరాటానికి ఇది నాంది మాత్రమే అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, తప్పకుండా మీ మీడియా ద్వారా
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఓపీఎస్ ని అమలు చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను. సిపిఎస్ రద్దు చేయాలని ఇక్కడ విచ్చేసిన అందరికీ, ఇక్కడ సమస్త ఉద్యోగులకి మేమంతా తెలియజేసేది ఒకటే, పెన్షన్ అనేది ప్రభుత్వం మాకిచ్చే బిచ్చం కాదు, అది మా హక్కు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా నిన్ననో మొన్ననో కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా దగ్గర 1500 కోట్లు ప్రభుత్వం మాకు ఇచ్చేది ఉంది కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ పథకం కూడా మేము రద్దు చేస్తున్నాము. ఇక ముందు కూడా ఏ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మేము ఒప్పుకునేది లేదు అని చెప్పి ప్రైవేట్ ఈ హాస్పిటల్స్ కూడా తెలియజేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం అని చెప్పి తెలుసుకుంటున్నాము. ఇప్పుడు పెన్షన్, ఇప్పుడు ఉద్యోగస్తుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేసినాక పెన్షన్ రావడం లేదు అనేది చాలా బాధాకరము. ఇప్పుడు ఒక పొలిటికల్ నాయకునికి పెన్షన్ వస్తుంది, సాధారణమైన ప్రజలకు కూడా పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వము. కానీ మా ఉద్యోగస్తులు మాత్రం ఎటువంటి ఏదీ లేకుండా మమ్మల్ని ఏది పట్టించుకొని ప్రభుత్వాన్ని మేము వెంటనే చెప్తున్నాము. మాకు ఖచ్చితంగా మాకు రావాల్సిన పెన్షన్ని మాత్రం ఖచ్చితంగా విడుదల చేయాలి. అందరికీ రిటైర్ అయిన ఉద్యోగస్తులందరికీ పెన్షన్ ఇవ్వాలి. సిపిఎస్ రద్దు చేస్తూ జీపీఎఫ్ ని వెంటనే కొనసాగించాలి అని చెప్పి కోరుకుంటున్నాము.